హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 26లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఈ సిరీస్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే పైన మనకి ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ చేస్తే మేము మీకు ఆ లింక్స్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారా పంపిస్తాం. మీరు వీడియోస్ అన్నీ కూడా చక్కగా 1 by 1 చూస్తూ చాలా చక్కగా మీరు హిందీ నేర్చుకోవచ్చు. బుక్ దగ్గర పెట్టుకుని మీరు చక్కగా నేర్చుకోవచ్చు. అయితే ఈ బుక్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే నెంబర్స్కి వాట్సాప్ ద్వారా బుక్స్ సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవడానికి మాకు మెసేజ్ చేయండి. మేము మీకు కంప్లీట్ డీటెయిల్స్ మెసేజ్ చేస్తాం. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడికైనా కూడా మేము ఈ బుక్ మీకు బై పోస్ట్ పంపించగలుగుతాం. మరి స్టార్ట్ చేద్దామా? మనకి ఈ 25th పేజ్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే ఈ నియం నేర్చుకున్నాం కదా. ఈ అనే నియం నేర్చుకున్నాం మనం, ఈ నియం. సో ఈ నియం బేస్ చేసుకుని ఏంటంటే ఎవరైనా ఒక పురుషుడు ఉన్నప్పుడు, పురుషుడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఓకే అచ్చా అని లేదా కైసా అని ఇలా అనే సౌండ్తో ఎండ్ అయ్యే పదాలని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. అదే మనం ఎవరైనా ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సీత గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. సీత అనే ఆమె స్త్రీ కాబట్టి ఇక్కడ అచ్చి అని లేదా కేసి అని ఇలా మనం యూజ్ చేస్తున్నాం కదా. అంటే ఆకారాంత శబ్దాలు, ఈకారాంత శబ్దాలు, ఏకారాంత శబ్దాలు ఈ నియమం గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, అయితే ఆ లెసన్ చూస్తూ లాస్ట్లో వచ్చేసరికి మనకు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. అదేంటి అంటే చూడండి, కితాబ్ కైసీ హై అన్నాం. ఓకే, ఇక్కడ రామ్ పురుషుడు కాబట్టి రామ్ కైసా హై, రామ్ ఎలా ఉన్నాడు అని అడగడానికి. అలాగే సీత కైసీ హై, సీత ఎలా ఉంది అని అడగడానికి. కైసీ కదా. సో మరి ఇక్కడ కితాబ్ అన్నప్పుడు కైసీ ఎందుకు వచ్చింది? కితాబ్ అన్నప్పుడు కైసీ ఎందుకు వచ్చింది? కైసా రాకూడదా? ఓకే, కైసా పెడితే తప్ప అని అడిగితే అవునండి, కైసా పెడితే ఏమవుతుందంటే గ్రామటికల్లీ ఇది రాంగ్ అవుతుందన్నమాట. కితాబ్ కైసా హై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు బుక్ పంపించాను. బుక్ పంపించిన తర్వాత నేను అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, ఈ బుక్ ఎలా ఉంది అని అడగాలనుకున్నప్పుడు కితాబ్ కైసా హై అన్నాను అనుకోండి, అది రాంగ్, గ్రామటికల్లీ రాంగ్ అనమాట. ఓకే, మీకు అర్థమైపోయింది కైసా అంటే ఎలా అని అర్థమైపోయింది కాబట్టి, అంటే అర్థం తెలుసు కాబట్టి కితాబ్ కైసా హై అన్నా కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే, కానీ అది గ్రామటికల్లీ రాంగ్ అనమాట. ఎందుకు రాంగ్ ఏంటి ఇదంతా కూడా మనం చూద్దాం. ఓకే, జనరల్గా చూడండి, మనకి తెలుగులో 3 జెండర్స్ ఉంటాయి. జెండర్ అంటే ఏంటి? లింగాలు అంటాం మనం తెలుగులో. లింగము అంటాం కదా. లింగము అంటే మనకి తెలుగులో వచ్చేసరికి 3 లింగాలు ఉంటాయి. ఒకటి పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. అర్థమైందా? పురుషులందరినీ మనం పుంలింగం అంటాం. ఇప్పుడు రామ్ వస్తున్నాడు, ఓకే, రామ్ వస్తున్నాడు, రామ్ వెళుతున్నాడు, ఇలా డూ అని యూజ్ చేస్తాం. అదే సీత దగ్గరికి వచ్చేసరికి సీత వెళుతుంది, సీత వస్తుంది అంటాం మనం. అంటే ఈమె లేడీ కాబట్టి దానికి తగ్గట్టుగానే వస్తుంది, వెళుతుంది అంటాం. అదే రామ్ అన్నప్పుడు రామ్ వస్తున్నాడు, వెళుతున్నాడు అంటాం. అంటే పురుషుడికి ఒకలా మాట్లాడుతున్నాం, స్త్రీలకు ఒకలా మాట్లాడుతున్నాం మనం తెలుగు భాషలో కదా. ఓకే, మరి ఇంకొకటి ఏంటి అంటే నపుంసకలింగం అంటే పురుషుడిగా స్త్రీగా డివైడ్ చేయవలసిన అవసరం లేని వాటిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు ఉంటాయి, జంతువులు మనం స్త్రీ పురుషులుగా ఏం డివైడ్ చేయం మనం. ఓకేనా? అలాగే వస్తువులు ఉంటాయి, వస్తువులను స్త్రీ పురుషులుగా ఏం డివైడ్ చేయం మనం. కాబట్టి వీటన్నిటి చేయలేం మనం కదా. సో అలాంటి వాటన్నిటిని కూడా మనం నపుంసకలింగులు తీసుకుంటాం అనమాట. అర్థమైందా మీకు? ఈ నపుంసకలింగం ఏంటి అంటే మనం తెలుగులో ఏమంటాం? పిల్లి అరుస్తుంది అంటాం, లేదా కుక్క మొరుగుతుంది అంటాం, లేకపోతే ఫోన్ మ్రోగుతుంది అంటాం. అన్నిటికీ కూడా స్త్రీలింగానికి ఎలాగైతే సీత వస్తుంది, సీత వెళుతుంది, సీత మాట్లాడుతుంది అని ఎలాగైతే స్త్రీలింగాన్ని చెప్తున్నామో అదేవిధంగా తెలుగులో ఏం చెప్తున్నాం మనం? కుక్క మొరుగుతుంది, పిల్లి అరుస్తుంది, ఓకే, ఫోన్ మ్రోగుతుంది, ఇలా మాట్లాడుతున్నాం కదా మనం. అంటే తెలుగులో ఈ నపుంసకలింగం అంటే స్త్రీ పురుషులుగా డివైడ్ చేయలేని వస్తువులు, జంతువులు, పక్షులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మనం స్త్రీలింగానికి చెప్పినట్టుగానే సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అర్థమైందా మీకు? కానీ హిందీలోకి వచ్చేసరికి ఏమైంది? హిందీలోకి వచ్చేసరికి ఇబ్బంది ఏంటి అంటే హిందీలో 2 లింగాలు ఉన్నాయి, పుంలింగ్, స్త్రీలింగ్. ఈ నపుంసకలింగం అనేది లేదనమాట. మీరు వస్తువుల గురించి చెప్పినా, జంతువుల గురించి చెప్పినా, పక్షుల గురించి చెప్పినా, ఏం చెప్పినా కూడా ఆ వస్తువుని, ఆ జంతువుని, ఆ పక్షిని వీటన్నిటినీ కూడా ఐదర్
పుల్లింగంలో కానీ స్త్రీలింగంలో కానీ కన్సిడర్ చేయాలన్నమాట. అది ఎలా వీలవుతుందండి? అంతే కదా. ఇప్పుడు మనుషులు ఉన్నారు. ఇప్పుడు రామ్ అనే పర్సన్ మనం ఇక్కడ తీసుకున్నాం, రామ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ రామ్ అనగానే మనకి పురుషుడని అర్థమైపోతుంది. ఆ పేరుని బేస్ చేసుకుని మనకి పురుషుడని మనకు అర్థమైపోతుంది. సీత అనగానే ఆమె స్త్రీ అని మనకు అర్థమైపోతుంది కదా. సో అలాగే అమ్మ స్త్రీ, నాన్న పురుషుడు, ఓకే, అన్నయ్య పురుషుడు, అక్క స్త్రీ, ఇలా ఆ పేర్లను బేస్ చేసుకుని ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఫోన్ మ్రోగుతుంది, ఇలాంటివి ఏమైనా చెప్పాలనుకోండి, మరి దాన్ని ఎలా చెప్తాం? ఓకే, పుస్తకం చిరిగిపోయిందంటామా, పుస్తకం చిరిగిపోయాడు అంటామా? అంతే కదా. కుక్క మొరుగుతుంది అంటామా, కుక్క మొరుగుతున్నాడు అనాలా? అంతే కదా. సో ఇక్కడ ఎప్పుడైతే మనం మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క పదాన్ని, ఓకే, పుల్లింగులో కానీ స్త్రీలో కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఏమనాలి? కుక్క మొరుగుతున్నాడు అనాలా, మొరుగుతుంది అనాలా? ఓకే, ఏమనాలి? ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట హిందీలో. ఓకే, ప్రతి పదానికి కూడా హిందీలో పుల్లింగ్ స్త్రీలింగ్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకే, డిక్షనరీలో మనం తీసుకున్నాం అనుకోండి, ఒక డిక్షనరీ తీసుకుంటే కనుక డిక్షనరీలో ప్రతి పేరు ప్రక్కన కూడా, అంటే ఏదైనా ఒక వస్తువు పేరు, జంతువు పేరు, పక్షి పేరు, చెట్ల పేర్లు, ఇలా వస్తువుల పేర్లు, వీటన్నిటి పేర్లు ప్రక్కన కూడా కంపల్సరీ పుల్లింగ్ స్త్రీలింగ్ అని చెప్పేసి ఉండడం మీరు గమనించవచ్చు. హిందీ డిక్షనరీ తీసుకుంటే మీరు ఆ డిక్షనరీలో మీకు ప్రక్కనే ఉంటాయి, ఆ వర్డ్ ప్రక్కనే ఉంటుంది పుల్లింగ్ స్త్రీలింగ్ అని. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడవచ్చు అనమాట. అర్థమైందా మీకు? దాన్ని బేస్ చేసుకుని మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, మరి డిక్షనరీలో చాలా పదాలు ఉంటాయి కదండి, మనం చాలా పదాలు యూజ్ చేస్తాం కదా, మరి అవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం అంటే దానికి ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే చూడండి, మీకు ఒకవేళ కితాబ్ అనేది స్త్రీలింగ పదం అనమాట. కితాబ్ అనేది హిందీలో స్త్రీలింగ పదం, స్త్రీలింగంలోకి వస్తుంది. పుల్లింగ స్త్రీలింగ రెండింటిలో డివైడ్ చేయాలని చెప్పాను కదా. ఈ కితాబ్ పుస్తకం అనేది ఏదైతే ఉందో ఇది స్త్రీలింగ పదం అవుతుందన్నమాట హిందీలో. ఓకే, ఇక్కడ నాకు కితాబ్ అనేది స్త్రీలింగం అని తెలుసు కాబట్టి కైసీ అని చెప్పేసి రాశాను ఇక్కడ. ఒకవేళ నాకు తెలియదు అనుకోండి, ఓకే, మీరు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని తీసుకొచ్చినా కూడా హిందీ టీచ్ చేస్తున్న ఒక ఒక 30-40 ఇయర్స్గా హిందీ టీచ్ చేస్తున్న ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ని తీసుకొచ్చి డిక్షనరీలో ఉన్న పదాలన్నింటినీ నేను అడుగుతాను, మీరు అది స్త్రీలింగ పుల్లింగ చెప్పండి అంటే ఆయన కూడా చెప్పలేరనమాట. ఓకే, అన్ని పదాలు చెప్పలేరు. ఓకే, ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్ థింగ్. అది అన్ని పదాలు ఎక్కడ గుర్తుపెట్టుకుంటామండి? ఏది పుల్లింగ ఏది స్త్రీలింగ కష్టం కదా. సో రోజువారీ ఉపయోగించేవి మనకి ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కితాబ్ అనేది చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, ఇది నాకు స్త్రీలింగాన్ని గుర్తుండిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఎప్పుడు మనం కితాబ్ ఒక బుక్ గురించి మాట్లాడుకున్నా నేనేమంటాను, ఇది మంచి పుస్తకము అనాలనుకున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా అచ్చీ కితాబ్ అనే వస్తుంది. అర్థమైందా? అచ్చీ కితాబ్, ఎందుకంటే ఇది స్త్రీలింగం నాకు తెలుసు కాబట్టి అచ్చీ కితాబ్ అని అంటాను నేను. ఓకే, సో అలాగే పుస్తకం ఎలా ఉంది అని అడగాలనుకున్నప్పుడు కితాబ్ కైసీ హై అనే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కితాబ్ కైసా అని రాదనమాట. ఎందుకంటే నేను చాలాసార్లు పలికి ఉన్నాను కదా, విని ఉన్నాను కదా. ఆ వినడం వల్ల పలకడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా కితాబ్ అనగానే కైసీ వచ్చేస్తుంది, లేదా అచ్చి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? అలా మీరు రోజువారీ మాట్లాడేవి వినేవన్నీ కూడా మీకు ఈ విధంగా గుర్తుండిపోతాయి అన్నమాట. అవి స్త్రీలింగ పుల్లింగాన్ని గుర్తుండిపోతాయి. ఏమైనా రేరుగా వచ్చినప్పుడు మాత్రం అవి మీకు తెలియకపోతే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఆటోమేటిక్గా అది కూడా మనం కూడా అలా మాట్లాడేస్తూ ఉంటాం. ఇంకా మీకు ఏదైనా బాగా రేర్గా ఎవరు ఉపయోగించిన కొత్త అడ్వాన్స్డ్ వర్డ్ ఏదైనా మీరు యూజ్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మీరు డిక్షనరీ సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి సంబంధించి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాను నేను యాక్చువల్గా, ఏది స్త్రీలింగంలోకి వస్తుంది, ఏ పదాలు పుల్లింగంలోకి వస్తాయని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీకు టైం ఉన్నట్టయితే దాన్ని ఏం పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. ఎప్పుడు మీరు హిందీ మాట్లాడడం కోసం నేర్చుకుంటున్నారనుకుంటే మాత్రం మీరు ఈ లింగ్ అనేది లింగ్ పెహచాన్న అంటాం అనమాట. లింగాన్ని గుర్తించడం అంటే ఏ పదానికి ఏ లింగ్ అనేది గుర్తించడానికి సంబంధించి నేను ఇచ్చాను చూడండి. ఎక్కడ ఇచ్చానంటే పేజ్ నెంబర్ చెప్తాను చూడండి మన బుక్లో. ఓకే, 172 పేజ్ నెంబర్ 172లో నేను ఇచ్చాను యాక్చువల్గా. ఓకే,
దీనిలో అంటే పుల్లింగ్‌లోకి ఏ ఏ ఏ ఏ కైండ్ ఆఫ్ వర్డ్స్ పుల్లింగ్‌లోకి వస్తాయి, ఏ కైండ్ ఆఫ్ వర్డ్స్ స్త్రీలింగ్‌లోకి వస్తాయి అనేది కంప్లీట్‌గా ఒకవైపంతా పుల్లింగ్ ఇచ్చాను, ఒకవైపంతా స్త్రీలింగ్ ఇచ్చాను. పేజ్ నెంబర్ ఎంత అనుకున్నాం మనం? 172, 172, పేజ్ నెంబర్ 172లో నేను లింగ్ అనే ఈ కాన్సెప్ట్‌ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సో ఒక్కసారి ఇవన్నీ ఒకసారి మీకు టైం ఉంటే చూడండి. ఇవన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే మీరు హిందీ మాట్లాడడం కోసం నేర్చుకుంటున్నానంటే మాత్రం దీన్ని వీలైనంత లైట్గా తీసుకోండి. నేను ఒక ఎంప్లాయీని. సో నేను నా కలీగ్స్తో మాట్లాడాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఈ లింక్ని లైట్గా తీసుకోండి. ఓకే. నేను ఒక బిజినెస్ మ్యాన్, నేను నా బిజినెస్ పార్టీస్ ఎవరైతే నేను పర్చేజ్ చేస్తున్నానో, ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నానో, ఆ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నానో అలా వాళ్ళతో నేను మాట్లాడాలనుకున్నప్పుడు మీరు దీన్ని లైట్ తీసుకోండి. లేదు మీరు ఒక టీచర్ అనుకోండి, కంపల్సరీ మీరు మీ స్టూడెంట్స్కి మీరు గ్రామటికల్గా టీచ్ చేయాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళకి మార్క్స్ రావాలి. కాబట్టి డెఫినెట్గా మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. మీరు టీచర్స్ అయినా లేకపోతే మీరు ఏవైనా హిందీ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఓకే, హిందీ పండిట్గా మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నా, లేదా హిందీ ట్రాన్స్లేటర్స్గా మీరు జాబ్స్ కోసం వెళ్ళాలనుకుంటున్నా, సో అలాంటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు వీటిని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. లింగ్ అనే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. కొంతవరకు దీని మీద మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా 172లో ఇచ్చాను. మాట్లాడడం కోసమే నేర్చుకునే వాళ్ళు దీని వైపుకు వెళ్ళకండి. సార్ మరి మాట్లాడడం మాత్రమే నాకు కావాలి, నేను అంత సీరియస్గా వీటిని తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నేను మీరు అన్నట్టుగా కితాబ్ అనే దగ్గర కైసా యూస్ చేస్తే ఏమైనా తప్ప? అంతే కదా, మీకు అర్థమైందా నేను చెప్పింది? కితాబ్ అనేది ఉంది, కితాబ్ అనే పదం ఉంది, అది స్త్రీలింగ పదం అని చెప్తున్నారు మీరు. ఓకే. అక్కడ కంపల్సరీ అచ్చీ కితాబ్ అని, ఓకే, కితాబ్ కైసీ హై అని ఇలాగే అనాలి కదా. మరి నేను ఒకవేళ పొరపాటుగా అచ్చా కితాబ్ అన్నాను అనుకోండి, మంచి పుస్తకం, ఇది చాలా మంచి పుస్తకం అని చెప్పడానికి ఎవరికో, ఓకే, యహ్ అచ్చా కితాబ్ హై అంటాను, ఇది రాంగా అని అడిగితే ఏం తప్పేం కాదు. దేనికి? బిగినర్ లెవెల్లో మాట్లాడడానికి. అర్థమైందా? బిగినర్ లెవెల్లో మీరు వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఇది అసలు తప్పే కాదనమాట. హ్యాపీగా మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కితాబ్ అనే స్త్రీలింగ పుల్లింగ ఇవన్నీ ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అచ్చా కితాబ్ అని మీరు మాట్లాడేయచ్చు. మీకు తెలియకపోతే, మీకు తెలిస్తేనే కితాబ్ అనేది స్త్రీలింగం తెలిస్తేనే అచ్చి అంటారు, తెలియకపోతే అచ్చా అంతే. ఓకే. ఇప్పుడు మంచి మాట, మంచి విషయం ఎవరైనా చెప్పారనుకోండి, మీకు మంచి విషయం చెప్పారు ఎవరో, చాలా మంచి విషయం అని చెప్పాలనుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి, బహుత్ అంటే చాలా, బహుత్ అంటే ఏంటి? చాలా. ఓకే. బాత్ అంటే మాట లేదా విషయం అన్నమాట. ఇది స్త్రీలింగ పదం జనరల్గా. ఓకే. అదే మీరు ఒకవేళ వాళ్ళు ఏదో చాలా మంచి విషయం చెప్పారు, మీకు వాళ్ళని మెచ్చుకోవాలి, మీరు మెచ్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఈ బాత్ అనేది స్త్రీలింగ పుల్లింగ అని ఆలోచిస్తూ ఉండే కంటే కూడా ఏదో ఒక అప్రిషియేషన్ ముందు ఇచ్చేస్తే బెటర్ కదా. అర్థమైందా మీకు? సో బహుత్ అచ్చా బాత్ అని చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే. ఈ బాత్ అనేది ఒకవేళ స్త్రీలింగం మీకు తెలిసినా గుర్తున్నా అప్పుడు మీరు దీన్ని అచ్చిగా చెప్పొచ్చు, లేకపోతే హ్యాపీగా మేనేజబుల్ అచ్చా బాత్ అని చెప్పేస్తారు, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా మీకు? సో అలా కంప్లీట్గా మీకు ఏ పదం మీరు ఉపయోగించినా కూడా ఓకే. నేను చెప్పిన విషయం ఎలా ఉంది? ఓకే అని చెప్పాలనుకున్నప్పుడు బాత్ ఇప్పుడు కైసా హై అనాలా, కైసీ హై అనాలా? ఓకే. అంటే బాత్ అనేది స్త్రీలింగం తెలిస్తే కైసీ హై అని చెప్తారు. లేదు మీకు తెలీదు, నో ప్రాబ్లం, బాత్ కైసా హై అనండి, ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా? ఎలాగ మనుషులకి మీరు ఆమె ఎలాగ ఉంది, అతడు ఎలా ఉన్నాడు అని అడిగేటప్పుడు ఎలాగో ఆ డిఫరెన్స్ చూపిస్తున్నారు మీరు, మీకు తెలుసు అది. అతడు ఎలా ఉన్నాడు, వహ్ కైసా హై, ఆమె ఎలా ఉంది, వహ్ కైసీ హై. ఇంతవరకు ఓకే. ఓన్లీ వస్తువుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే మొబైల్ కైసా హై. అర్థమైందా? ఘర్ కైసా హై. అన్నిటికీ వస్తువులన్నిటికీ కూడా బేసిక్గా మీరు మాట్లాడడానికైతే హ్యాపీగా కైసా, అలాగే అచ్చా, ఓకే, నయా, ఇలా మాట్లాడేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు కొత్త పుస్తకం, ఏదో కొత్త పుస్తకం ఉంది మీ దగ్గర ఉంది, అప్పుడు మీరు నయా కితాబ్ అనేస్తారంతే. నయా అంటే కొత్త, కితాబ్ అంటే పుస్తకం, నయా కితాబ్ అంటే కొత్త పుస్తకం. అంటే జనరల్గా ది గ్రామటికల్లీ కరెక్ట్ ఏంటి? నయీ కితాబ్.
నయీ కితాబ్. అర్థమైందా? అంతే అంతే, అంతమించి ఏం కాదు. సో అలా మీరు చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ అంతా కూడా, అంటే నేను ఇక్కడ వీడియోలో చెప్పింది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కూడా మరొక్కసారి మీరు చదవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఆ స్క్రిప్ట్ అంతా కూడా ఇక్కడ ఇచ్చాను. ఒక్కసారి మీకు ఇది కూడా చదవండి ఒకసారి. నేను కూడా ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. గమనిక, ఈ క్రింది వివరణ తప్పకుండా శ్రద్ధగా మొత్తం చదవండి. హిందీలో ఈ విషయం తెలుసుకోవడం తప్పనిసరి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇక్కడ ఉంటుందన్నమాట. తెలుగులో మనం ఒక వాక్యంలో కర్త ఎవరన్నది చూసి ఆ కర్త లింగ వచనములను బట్టి మిగిలిన వాక్యాన్ని నిర్మిస్తాము. అంతే కదా? కర్త అంటే సబ్జెక్ట్ అనమాట. ఒక సబ్జెక్ట్ ఎవరు అనేది చూసి వాళ్ళ జెండర్, అలాగే నెంబర్, లింగం, అలాగే వచనం, ఒకళ్ళ ఇద్దరా ఎక్కువ మందా ఏంటనే చూసి మనం దాన్ని బేస్ చేసుకుని సెంటెన్స్ అంతా కూడా ఫ్రేమ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే రాముడు వస్తున్నాడు, ఇక్కడ రాముడు అనే కర్త పురుషుడు కాబట్టి వస్తున్నాడు అని చెప్పాం. అర్థమైందా? అలాగే సీత వస్తుంది, ఇక్కడ సీత అనే కర్త స్త్రీ కాబట్టి వస్తుంది అని చెప్పాం. ఇలా తెలుగులో పురుషలింగం, స్త్రీలింగం అని ఉంటాయి. మరి స్త్రీ పురుషులు అని లింగ నిర్ధారణ చేయనవసరం లేని కర్తలను నపుంసకలింగంలోనికి తీసుకుంటాము. అంటే స్త్రీ పురుషులని మనం డివైడ్ చేయాల్సిన అవసరం లేని వాళ్ళందరినీ కూడా నపుంసకలింగంలో తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కుక్క మొరుగుతుంది, దీపం వెలుగుతుంది, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు దీపానికి అది పురుషుడా స్త్రీ అని చెప్పాల్సిన అవసరం తెలుగులో లేదు. ఇప్పుడు కుక్క ఉంది, అది కుక్క, మక్కుక్క, ఆడకుక్క చెప్పాల్సిన అవసరం తెలుగులో లేదు మనకి. మక్కుక్క మొరుగుతున్నాడు, ఆడకుక్క మొరుగుతుంది, ఇలా చెప్పం కదా మనం కదా. సో అలా ఇక్కడ కర్తలు అయిన కుక్క, దీపాలను స్త్రీ పురుషులుగా చెప్పవలసిన అవసరం తెలుగులో లేదు. ఇలా జంతువులు, పక్షులు, వస్తువుల పేర్లకు చివరిలో స్త్రీలింగంలో ఎలా చెప్తామో అలాగే చెప్తాము. మొరుగుతుంది, వెలుగుతుంది, వస్తుంది, వెళుతుంది అని. అయితే హిందీలో మాత్రం తెలుగులో ఉన్నట్టు నపుంసకలింగం లేదు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అంటే మనం పలికే ప్రతి పదం స్త్రీలింగంలోనికి కానీ పుంలింగంలోనికి కానీ వస్తుంది. అది అటు స్త్రీలింగంలోగానే వస్తుంది, లేదా పుంలింగంలోగానే వస్తుంది. అంటే నపుంసకలింగం లేదు కాబట్టి మీకు సందేహం రావచ్చు. అంటే మగకొక వస్తున్నాడు, ఆడకొక వస్తుంది అనాలా? సరే, జంతువులకైతే ఏదో విధంగా ఆడ మగ అని డిఫరెన్షియేట్ చెప్పొచ్చేమో. ఆ పాసిబిలిటీ ఉంది. మరి వస్తువుల సంగతి ఏంటి? ఇప్పుడు దీపం వెలుగుతుంది అనాలా, దీపం వెలుగుతున్నాడు అనాలా? అంతే కదా. సో ఇలాంటి అంటే వస్తువుల్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? వస్తువుల్ని ఎలా పురుషలింగం, స్త్రీలింగం డివైడ్ చేస్తాం? ఇది చాలా నిజమే. నపుంసకలింగం లేదు కాబట్టి దీపాన్ని కూడా పురుషుడు, స్త్రీ అని విభజించి మాట్లాడాలి. దీపం హిందీ భాషలో పుల్లింగంలోకి వస్తుంది. దీపం దియా అంటాం అనమాట. హిందీలో ఏమంటాం మనం? దీపాన్ని దియా అంటాం. దియా అనేది పుల్లింగ శబ్దం. దీపం వెలుగుతున్నాడు అని చెప్పాలి. ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అంతేగా, దీపం వెలుగుతున్నాడు ఏంటి? దీపం వెలుగుతుంది అంటాం తెలుగులో మనం కదా. కానీ దీపం పుల్లింగం కాబట్టి వెలుగుతున్నాడు అనాలి. అలాగే కుక్క మొరుగుతున్నాడు అని రాయాలన్నమాట. సెంటెన్స్ అంతా కూడా పుల్లింగంలో రాయాలి. అది సెంటెన్స్ అంతా కూడా పుల్లింగంలో రాయాలి. కుక్క మొరుగుతున్నాడు అని రాయాలి. ఇదేంటి, చాలా కామెడీగా ఉంటుంది యాక్చువల్గా. హాస్యాస్పదంగా ఉంటుంది తెలుగు వారికి. కానీ తప్పదు, హిందీ వ్యాకరణం అలాగే ఉంది. మరి ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు. మనుష్యులను అయితే స్త్రీలింగ పుల్లింగాలుగా విభజించి మాట్లాడవచ్చు, కానీ వస్తువుల్ని, జంతువుల్ని, పక్షుల్ని ఎలా, దేని ఆధారంగా చేసుకుని విభజిస్తాము? దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పుస్తకంలో చివరి పాఠాల్లో లింగ్ అనే పాఠంలో ఇవ్వడం జరిగింది. మీకు చెప్పాను ఆల్రెడీ. 172 పేజ్ నెంబర్ 172లో ఈ లింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి అని చెప్పాను మీకు. అవసరం అనుకుంటే మీరు హిందీ టీచ్ చేస్తున్నా, లేదా హిందీ ఎగ్జామ్స్ రాస్తున్నా, గ్రామటికల్గా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ 172 పేజ్కి వెళ్ళాలి. అక్కడ లింక్ పైన కొద్దిగా టైం స్పెండ్ చేయాలి తప్పిస్తే నార్మల్గా అయితే అవసరం లేదు. కానీ హిందీ ఇప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టిన వాళ్ళకి అవన్నీ చాలా కష్టంగా అనిపించవచ్చు. ఒక భాష అంటే కొన్ని వేల పదాలు ఉంటాయి. వాటన్నిటినీ స్త్రీలింగ పుల్లింగాలుగా గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా అనే సందేహం రావచ్చు. అవును, ఖచ్చితంగా అసాధ్యం. హిందీ మాతృభాషగా కలిగిన వారే రోజువారీ మాట్లాడే పదాలు తప్పించి అరుదుగా మాట్లాడే పదాలకు లింగాలను గుర్తుపెట్టుకోలేరు. అర్థమైందా? ఇదొక ఊరట మనకి. ఎందుకంటే
హిందీ నేటివ్ స్పీకర్స్ కూడా, అంటే పుట్టినప్పటి నుంచి హిందీ మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎప్పుడో కొత్తగా ఒక పదం వచ్చిందనుకోండి, ఆ పదం పుల్లింగ స్త్రీలింగ వాళ్ళకు కూడా తెలియదు అనమాట. ఎవరైనా మాట్లాడుతుంటే విని ఓకే దాన్ని పుల్లింగలాగా స్త్రీలింగలాగా మాట్లాడుతుంటారు తప్ప వాళ్ళకు కూడా తెలియదు అనమాట. కాబట్టి మీకు ఇది స్త్రీలింగ శబ్దం అని తెలిసినప్పుడు ఆ వాక్యాన్ని మాత్రం స్త్రీలింగకర్తకు సరిపోయేటట్టు చెప్పండి. ఒకవేళ మీకు తెలియని పదం వచ్చినప్పుడు పుల్లింగంగానే చెప్పేసేయండి, ఏ ఇబ్బంది లేదు. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే. అచ్చీ కితాబ్ మంచి పుస్తకం. ఇక్కడ పుస్తకం అనేది స్త్రీలింగ పదం కాబట్టి ఈకారాంత శబ్దం అచ్చి ఉపయోగించాం. అంటే నాకు హిందీలో పుస్తకం అనే పదం స్త్రీలింగ పదం అని తెలుసు కాబట్టి అచ్చిని ఉపయోగించాను. ఒకవేళ మీకు ఇలా ఏదైనా ఒక పదం యొక్క లింగం తెలియకపోతే అప్పటికి మీ సంభాషణ ఆగిపోకుండా కొనసాగించడానికి ఆ పదాన్ని పుల్లింగాన్ని పరిగణించి ఆ అనే శబ్దంతో ముగిసే పదాలు ఉపయోగించేయండి. ఉదాహరణ అచ్చా, కా, కైసా, నయా, పురాణ ఇలాంటివి అన్నమాట. అర్థమైందా? అది చెప్పాను కదా నేను. ఒకవేళ పుస్తకం అనేది మీకు స్త్రీలింగం తెలీదు, ఏం చేస్తారు? అచ్చా కితాబ్ అని చెప్పేస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. మంచి మాట అని చెప్పడానికి బాత్ అంటే మాట, ఇది స్త్రీలింగం చెప్పుకున్నాం మనం. ఎలా చెప్తాం మనం? అచ్చా బాత్ అని చెప్పేస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా? సో అలా అన్నమాట. ఇలాంటి పదాలు ఉపయోగించవచ్చు. ఖచ్చితంగా స్త్రీలింగం అని తెలిస్తేనే ఈ శబ్దంతో ముగిసే పదాలు ఉపయోగిస్తారు. ఖచ్చితంగా స్త్రీలింగాన్ని మీకు తెలిస్తే, మీకు గుర్తుంటేనే అలా అలా చెప్తారన్నమాట. సో పేజ్ నెంబర్ 26లో ఉన్న లింగ్ అనే కాన్సెప్ట్, అసలు లింగ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది హిందీలో అనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే ఓకే సో దీన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ హిందీ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది కాబట్టి దీన్ని 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. అర్థం కాకపోయినా మీరు 1-2 సార్లు చూసి కొంతవరకు మీకు ఐడియా ఉంటే చాలా అన్నమాట. మీరు నెక్స్ట్ క్లాసెస్కి మీరు కంటిన్యూ అయిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి క్లాస్లోనూ కూడా దీని గురించి డిస్కషన్ వస్తూనే ఉంటుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అనమాట. కొత్త కాన్సెప్ట్ కదా, మన తెలుగులో లేదు ఇది, ఇంగ్లీష్లో కూడా లేదు. పోనీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ లేవు. ఇంగ్లీష్లో కూడా మనకి 3 జెండర్స్ ఉన్నాయి. ఓకే, పుల్లింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్. ఓకే, 3 ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా. తెలుగులో కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న హిందీలో మాత్రం 2 ఉన్నాయి జెండర్స్ అనమాట. కొత్త కాన్సెప్ట్ కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది స్టార్టింగ్లో. నో ప్రాబ్లం, హ్యాపీగా మీరు నేను ఇచ్చిన ఆ షార్ట్ కట్ మెథడ్లో హ్యాపీగా మీరు మాట్లాడేయచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ మీకు చాలా క్లారిటీ వస్తూ ఉంటుంది. మన స్పోకెన్ హిందీ బుక్ మాత్రం 80% మిస్ అవ్వద్దు. చాలా బాగా ఉపయోగపడే బుక్ అది. ఆర్డర్ ఇవ్వడానికి పై నెంబర్స్కి వాట్సాప్ చేయండి. थैंक यू ऑल ऑफ यू, धन्यवाद. अगले वीडियो में फिर मिलेंगे.